గత 4 రోజులుగా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సూర్యాపేట పరువు హత్య. మొదట్లో గుర్తు తెలియని వ్యక్తులు చంపారని అందరూ అనుకున్నప్పటికీ ఆ తర్వాత బావమరుదులే బావ చావు కోరి పథకం ప్రకారం బావను చంపినట్టు తేలింది. ఆ వెంటనే నాయనమ్మ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే ఆమె మనవళ్లు ఈ పని చేశారని తెలియటంతో వయసు పైబడిన ముసలమ్మ ఇంత దారుణానికి ఒడిగట్టిందా అంటూ ఆశ్చర్యపోయారు అందరూ. అచ్చం సినిమాలో చూసినట్టే జరిగిన సూర్యాపేట కృష్ణ అలియాస్ బంటి హత్య వెనుక స్కెచ్ వేసింది ఎవరు? అమలు చేసింది ఎవరు? ఇది పరువు హత్యా? లేక నానమ్మ లిఖించిన మరణ శాసనమా? నానమ్మ కృష్ణ శవాన్ని చూసి మురిసిపోయిందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి బీఫార్మసీ మధ్యలోనే ఆపేసి ఖాళీగా ఉండేవాడు. ఎప్పుడూ ఆ ఏరియాలో ఉన్న కుర్రాళ్లతో మంచి స్నేహంగా ఉండేవాడు. సూర్యాపేట పిల్లలమర్రి ప్రాంతానికి చెందిన కోట్ల నవీన్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాడు. లీడర్గా ఎదగాలనే కోరికతో తన అనుచరులను పెంచుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలోనే కృష్ణ నవీన్కు పరిచయమయ్యాడు. నవీన్కు భార్గవి అనే చెల్లెలు, వంశీ అనే తమ్ముడు ఉన్నారు. అయితే భార్గవిని ఓ కుర్రాడు ఏడిపించటంతో ఆ విషయాన్ని అన్న నవీన్కు చెప్పింది. వెంటనే నవీన్ స్నేహితుడైన కృష్ణకు ఫోన్ చేసి, కృష్ణ, నా చెల్లిని ఎవడో కుర్రాడు ఏడిపిస్తున్నాడట, ఇద్దరం వెళ్లి వార్నింగ్ ఇచ్చొద్దాం అని చెప్పి అడగ్గానే కృష్ణ ఓకే అని చెప్పాడు. ఇలా ఇద్దరూ కలిసి భార్గవిని లైంగికంగా ఇబ్బంది పెడుతున్న అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారు. ఇలా నవీన్ కృష్ణల మధ్య ఉన్న స్నేహం ప్రాణస్నేహితులు అన్నట్టుగా మారిపోయింది. ఇలా కృష్ణను ప్రతిసారీ ఇంటికి రమ్మనడం, ఇంటికి తీసుకువెళ్లి అందరినీ పరిచయం చేయటం చేశాడు. ఆ తర్వాత నవీన్, అతని తండ్రి కోట్ల సైదులు ఓ కేసు విషయంలో జైల్లో ఉండగా కృష్ణ నవీన్ ఫ్యామిలీ యోగక్షేమాలు తెలుసుకోటానికి వారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఇలా నవీన్ చెల్లెలు భార్గవితో కృష్ణకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా 3 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిసిపోయింది. భార్గవి తెగించి నేను కృష్ణనే పెళ్లి చేసుకుంటాను అని తల్లిదండ్రులకు చెప్పేసింది. కులం అడ్డు వస్తుండటంతో ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఆ తర్వాత నవీన్ నా చెల్లిని మరిచిపో అని కృష్ణకు వార్నింగ్ ఇచ్చాడు. భార్గవి తండ్రి, బంధువులు సైతం కృష్ణను బెదిరించారు. అయినప్పటికీ కృష్ణ, భార్గవీలు తమ ప్రేమను కొనసాగిస్తూ వచ్చి ఇక భార్గవి ఇంట్లో ఒప్పుకోరని కృష్ణ నిర్ణయించుకొని గత సంవత్సరం ఆగస్టు 7న భార్గవిని ఇంటినుంచి తీసుకుపోయి అదే రోజు స్నేహితుల సమక్షంలో నార్కెట్వెల్లి మండలం గోపాలయ్యపల్లి గుట్ట వద్ద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కులాంతర వివాహం చేసుకున్నారు. 3 రోజుల తర్వాత సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో భార్గవి మిస్సింగ్ కేసు పెట్టారు భార్గవి పేరెంట్స్. దీంతో భార్గవిని బంటి స్టేషన్కు తీసుకెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని, ఇద్దరం మేజర్లమని చెప్పాడు. భార్గవి కూడా నేను కృష్ణతోనే ఉంటానని, ఇద్దరం ప్రేమించుకున్నామని, ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని పోలీసుల ఎదుట చెప్పటంతో భార్గవి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత సూర్యాపేటలోని మామిళ్లగడ్డలోని తన అమ్మమ్మ పెరుమాళ్ల సాలమ్మ ఇంట్లో భార్గవితో కలిసి కృష్ణ ఉంటున్నాడు. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకోటంతో ఫ్యామిలీ అంతా చాలా బాధతో ఉంటే ఇంటి పెద్ద అయిన నవీన్ నానమ్మ బుచ్చమ్మ మాత్రం కోపంతో రగిలిపోతూ ఇంటి పరువు తీసేసింది. కులం కానివాడిని పెళ్లి చేసుకొని ఊర్లో పరువు తీసి ఊర్లోనే కాపురం పెట్టింది. మీరసలు మగాళ్లేనా? మీకు ముద్దెలా దిగుతుందిరా అంటూ నిత్యం తిట్ల పురాణంతో వారి బుర్ర పనిచేయకుండా చేసి వారిలో కసిని, పగను నింపేది. ఇలా నానమ్మ పడుతున్న బాధను చూసి తట్టుకోలేని నవీన్, వంశీలు నానమ్మ కోసమైనా బావను చంపేయాలని పగ పెంచుకున్నారు. పక్కాగా ట్రాప్ చేసి కృష్ణను చంపేయటానికి స్కెచ్ వేసుకున్నారు. ఈ స్కెచ్లో నాయనమ్మ బుచ్చమ్మ మనవళ్ళిద్దరికీ సాయం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్లాన్ ప్రకారం నవీన్, వంశీలు వారి బావ వడ్లకొండ కృష్ణను చంపటం కోసం కృష్ణకు స్నేహితుడైన బైరు మహేష్ని వాడుకోవాలని అనుకున్నారు. బైరు మహేష్ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్. సెటిల్మెంట్స్ చేస్తుంటాడు. ఇలా చేసిన సెటిల్మెంట్స్లో వచ్చిన డబ్బులను కృష్ణకు ఇస్తూ ఉంటాడు. దీంతో మహేష్నే అడ్డుపెట్టుకుంటేనే కృష్ణను చంపగలం అనుకున్న నవీన్, వంశీలు బైరు మహేష్ దగ్గరకు వెళ్లారు. కృష్ణను చంపేయాలని, నువ్వే నమ్మించి ఎక్కడికైనా తీసుకురావాలని మహేష్ని అడిగారు. డీలింగ్ అంతా ఓకే అయింది. మహేష్ ఒప్పుకున్నాడు. అనుకున్నట్టుగానే ఓ ప్రయత్నం చేశారు. కానీ ఫెయిలైంది. రెండో ప్రయత్నం చేశారు. అది కూడా ఫెయిలైంది. మూడోది ఎటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు అనుకున్నారు. కానీ ఫెయిలైంది. ఈసారి ఎలాగైనా కృష్ణను చంపాలని, టార్గెట్ మిస్ అవ్వకూడదని నిర్ణయించుకొని పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. అయితే ఈసారి నానమ్మ బుచ్చమ్మ ఈ ప్లాన్ వేసిందని సమాచారం. అయితే ప్లాన్ ప్రకారం బైరు మహేష్ కృష్ణకు కాల్ చేశాడు. బంటి, ఓ సెటిల్మెంట్ ఉంది, మంచి డబ్బులు వస్తాయని చెప్పి ఓ పొలం దగ్గరకు తీసుకువెళ్ళాడు.
పథకం ప్రకారం మహేష్ వెంటనే నవీన్కి ఫోన్ చేసి మేమొస్తున్నాం, అలర్టుగా ఉండండి అని చెప్పాడు. కృష్ణ స్కూటీపై ఇద్దరం పొలం వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నారు. ఆ తర్వాత నాకు టాయిలెట్ వస్తుంది, కృష్ణా నువ్విక్కడే ఉండు, వెళ్ళొస్తాను అని చెప్పి దూరంగా వెళ్లి నవీన్కి ఫోన్ చేసి అంతా ఓకేనా, నేను కృష్ణ మెడ పట్టుకుంటాను, వెంటనే మీరు రావాలని నవీన్ వంశీలకు చెప్పాడు. వెంటనే కృష్ణ దగ్గరకు వచ్చి ఇంటికి వెళ్దాం, స్కూటీ తీయమని చెప్పాడు. కృష్ణ స్కూటీ స్టార్ట్ చేయగా మహేష్ స్కూటీ వెనకాల ఎక్కి కూర్చున్నాడు. కృష్ణ స్కూటీని కదిలిస్తుండగా మహేష్ కృష్ణ మెడ చుట్టూ చెయ్యి వేసి గొంతు నొక్కి పట్టుకున్నాడు. అప్పటికే అక్కడ కంపల్లో దాక్కున్న నవీన్, వంశీలు పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణను దారుణంగా పీక నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హత్య చేసిన వెంటనే కృష్ణను చంపేశామని నవీన్ తన ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పాడు. కృష్ణను హత్య చేసిన తర్వాత మొదట శవాన్ని నాయనమ్మకు చూపించాలని, నానమ్మ కళ్లల్లో ఆనందం చూడాలని నవీన్ అనుకున్నాడు. తన ఎర్టిగా కారు డిక్కీలో కృష్ణ శవాన్ని వేసుకొని ఆత్మకూరు ఎస్ మండలం పాత సూర్యాపేటలో ఉన్న నాయనమ్మ బుచ్చమ్మ వద్దకు వెళ్లి చూపించాడు. కృష్ణ శవాన్ని చూసిన బుచ్చమ్మ శభాష్ అంటూ మనవళ్లను అభినందించింది. నాయనమ్మ కళ్లల్లో ఆనందం చూసిన తర్వాత మరో స్నేహితుడు సాయి చరణ్ నల్గొండలో ఉండగా అక్కడకు వెళ్లి శవాన్ని చూపించగా చరణ్ భయంతో కారు దిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అందరూ కలిసి నల్గొండ, కనగల్తో పాటు పలుచోట్ల మృతదేహాన్ని పడేయాలని చూశారు. కాని కుదరలేదు. దీంతో అక్కడి నుంచి పిల్లలమర్రి గ్రామ శివారులో గల చెరువు కట్ట చివర్లో మూసీ కెనాల్ పక్కన కృష్ణ శవాన్ని పడేశారు. కృష్ణ స్కూటీని కూడా తీసుకొచ్చి పక్కనే పెట్టారు. అక్కడి నుంచి పాత సూర్యాపేటకు వెళ్లి కోట్ల బుచ్చమ్మ ఉన్న ఇంట్లో పడుకున్నారు. మృతుడి తండ్రి డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరిపి మొత్తం 6 నిందితులపై అట్రాసిటీ కేసు, హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే నిందితులైన A1 నవీన్పై గతంలో 4 కేసులు, A2 బైరు మహేష్పై రౌడీషీట్తో పాటు 9 కేసులు ఉన్నాయి. A3 అయిన నవీన్ తండ్రి కోట్ల సైదులుపై 1 కేసు ఉండగా A4 కోట్ల వంశీపై 3 కేసులు ఉన్నాయి. A5 కోట్ల బుచ్చమ్మపై 2 కేసులు ఉన్నాయి. A6 సాయి చరణ్పై 1 కేసు ఉంది. హత్యకు గురైన కృష్ణ అలియాస్ మాలా బంటిపై 3 కేసులు ఉన్నాయి. ఇలా అందరిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నవారే. अरे सॉरी